పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. కాపురం చేసే కళ కాళ్ళకి పారాన్ని పెట్టుకున్నప్పుడే తెలిసిపోతుంది. అలాగే అన్నం ఉడికిందో లేదో అనేది మెతుకు పట్టుకుంటే తెలిసిపోతుంది. అందుకనే ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? ఓకే, ఇవాళ సినిమాకి వెళ్ళాలి అంటే ప్రతి ఆడియన్స్ ట్రైలర్ బాగుందా, ట్రేజర్ బాగుందా అని చూసే ఆలోచించే థియేటర్కి వెళ్తారు. అది పెద్ద సినిమా కావచ్చు, చిన్న సినిమా కావచ్చు. సో ఈ మధ్యకాలంలో నాకు అలాగే అంత హాంటింగ్ అనిపించిన ట్రైలర్ కానీ టీజర్ కానీ 8 వసంతాలు అయితే నాకు చాలా బాగుంది. అలాగే దాని తర్వాత మేఘాలు చెప్పిన ప్రేమ కథ టైటిల్ కానీ ఆ సౌండింగ్ కానీ చాలా బాగుంది, వింటంటేనే చాలా బాగుంది. సో టీజరు ట్రైలర్ అయితే మీరు చూడకపోతే ఇమీడియట్గా చూడండి, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఎందుకంటే చూడంగానే తెచ్చిపోతుంది, మన వేరే కొత్త ప్రపంచానికి తీసుకెళ్తున్నారు. ఆ విజువల్స్ కానీ విజువల్ వండర్ ఉంది. అలాగే క్యూట్ లవ్ పేరు. ఇక నరేష్ అగస్య, అతని గురించి చెప్పాల్సిన పర్లేదు, చాలా సినిమాలు చేశాడు, వెబ్ సిరీస్ చేశాడు. ఒక ఫైనెస్ట్ ఆర్టిస్ట్ అనుకోవచ్చు తెలుగు ఇండస్ట్రీలో. అతనికి ఒక సాలిడ్ హిట్ పడాలని వెయిట్ చేస్తాం మేము కూడా. పడుతుంది కంపల్సరీ, ఈ సినిమాతో సాలిడ్ హిట్ పడుతుందని ఎదురు చూస్తున్నాం. అలాగే రబియా ఈ సినిమాతో ఇంట్రడ్యూస్ అవుతారా, ఆల్రెడీ ధనుష్తో ఒక సినిమా కూడా చేశారు. ఇక డైరెక్టర్ గారు అయితే మీడియా హౌస్లో చాలా పరిచయం ఉంది. ఈ సినిమా ద్వారా ఆయన కూడా డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఈ సినిమా ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది టీం మనతో పాటు ఉన్నారు. సో ఈ సినిమా ఆగస్టు 22వ తారీఖు రిలీజ్ అవుతుంది, చిరంజీవి గారి పుట్టినరోజు. ఆ డేట్కి ఈ సినిమాకి ఏమైనా లింక్ ఉందా అది కూడా కనుక్కుందాం. హాయ్ సార్. హలో అండి. ఎలా ఉన్నారు? హాయ్ సార్. జయ సార్. నరేష్ అగస్య కలి కదా మన లాస్ట్ సినిమా? అవును, కలి. ఏంటి ఎంత గ్యాప్ తీసుకుంటున్నాయండి కలికి? ఈ గ్యాప్ ఎక్కడ? ఇంత గ్యాప్ 1 year కూడా అవ్వలేదు కదా సార్ కలి రిలీజ్ అయిందా? 1 year ఇంచుమించు. చాలా కాదు, నిన్ను చూసి చాలా రోజులు అయింది. మేబీ నేను లేను యాక్చువల్గా 2-3 నెలలు ఇండియాలో లేరా? కానీ ఇండియాలో లేకపోతే చాలా వెంచర్స్ ఉంటాయి కదా, ఒప్పుకున్నాయి ఉంటాయి కదా. యాక్చువల్ ప్రాజెక్ట్ కోసం వెళ్ళాను బయటికి, ఆఫ్రికా వెళ్ళాను, సహారా. సో ఒక ఫిల్మ్ అయితే చేస్తున్నాం. సో దానివల్ల ఒక 3-4 నెలలు నేను కనెక్షన్, ఎవరితో కనెక్షన్ లేదు, సిగ్నల్స్ లేవు, ఏం లేదు. సో ఎట్లా ఉంటారు సిగ్నల్స్ లేకుండా, ఎవరితో కాంటాక్ట్ ఉండేదేమో ఇండస్ట్రీలో సినిమా చేస్తూ ఉంటాం. మనకు అసలు మీరు కావాల్సిందే మీరు అందరితో కాంటాక్ట్. బట్ అంటే సహారా డెజర్ట్లో ఇంకా సిగ్నల్స్ ఉండవు కదా, వీ కాంట్ డూ ఎనీథింగ్. ఇది అజిత్ గారిది నాకు ఎక్కడో పోలికలు కనిపిస్తుంది. ఆయన అంతే, ఆయన పైన చేసుకుంటాడు యాక్టర్. ఆయన పర్సనల్ ఇష్టాలు రేసింగ్ కానీ అవి కానీ వాళ్ళు కానీ అదంతా వేరు, అంత పర్సనల్ స్పేస్ వేరు. యాక్టర్గా మాత్రం కంప్లీట్ యాక్టర్, ఆయన పని చేసుకోవాల్సింది చేస్తాడు, వెళ్ళిపోతాడు. నాకు తెలిసి అవే క్వాలిటీస్ ఉన్నట్టు అనుకుంటున్నారు. గుడ్ గుడ్, ఎవరు చేసినట్లా. హాయ్ మ్యామ్. హలో, ఎలా ఉన్నారు? ఏంటి? బాగున్నాను, మీరు? ఫైన్ మ్యామ్. మ్యామ్ మీ క్యారెక్టర్ చూస్తుంటే చాలా చాలా లవ్లీగా ఉంది, చాలా ఇన్నోసెంట్గా. అలాగే మామూలుగా రెడ్ బుల్ తాగిన అమ్మాయిలు ఉంటారు సరే, అంత సౌండ్ రీసౌండ్ వచ్చేస్తుంది. అలాగే ఏడ్పించడం, మీ డైలాగ్స్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. నాకు తెలిసి ఈ సినిమా రన్నింగ్ టైంలోనూ ట్రైలర్ చూసిన తర్వాత టీజర్ చూసిన తర్వాత 4-5 ఆఫర్స్ వచ్చి ఉంటాయి మీకు. I should thank the people who wrote it for me. వచ్చినాయా? Sorry? కాల్స్ వచ్చినాయా మీకు? కాదా? Did you get any offers? Yes. వస్తాయి. నాకు తెలిసి ఆవిడ బిజీ అయిపోతారు ఈ సినిమా తర్వాత. Definitely. We all wish her that. ఎట్లా అనిపిస్తుంది మీ క్యారెక్టర్ మేఘ్నా? Meghna is someone who is, any woman will be pushed to think and take certain decisions at certain point of her life, career, her marriage. So same kind of a situation, but how she navigates that, what she really wants, these kind of things, anything that we can relate with, those things you can see in Meghna. And she's also generally very impulsive, and what happens because of her impulsiveness is her characterization in the film. మీరు ఎంత తొందరగా తెలుగు నేర్చుకుంటే అన్ని అవకాశాలు తెలుగులో వస్తాయి. నేను ట్రై చేసుకుంటున్నాను. చేయండి, తెలుగులో బిజీ అయిపోతారు. ఇప్పుడే చూసుకోండి, ఇప్పుడే జూబ్లీస్ బంజారాస్ ఇల్లు రెడీగా చేసుకోండి. ఓకే, నాకు హోపింగ్ సార్. ఏంటి సార్, ఎక్కడ మీడియాలో కొంత అనుభవం ఉంది, తర్వాత ఎక్కడెక్కడో బ్యాంకింగ్ రామన్నారు, అటు అన్నారు, ఇటు అన్నారు. ఏంటి డైరెక్షన్ ఏంటి, గోల్ ఏంటి? అక్కడ ప్రశాంతమైన లైఫ్, ఇక్కడికి వచ్చేటప్పటికి సినిమా ఇండస్ట్రీ అనేది ప్రతి వ్యాపారంలోనూ సక్సెస్ రేటు 50-50 ఉంటుంది, 60-40 ఉంటుంది. టాలీవుడ్ ఇక్కడే కదా, సినిమా ఇండస్ట్రీలోనే 90-10 ఉంటుంది. 10 కూడా ఒకసారి ఉండదు నాకు తెలిసి. ఇవన్నీ తెలిసే ఉంటుంది నాకు తెలిసి. ఇవన్నీ సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉన్న ఇండస్ట్రీయే సినిమా ఇండస్ట్రీ.
బట్ దీన్ని ఒకసారి అంటుకుంటే మాత్రం వదలరు. అవును. ఏంటి సినిమా మీద ప్రేమ లేకపోతే ఫ్యాషనా, ఎందుకు ఇవన్నీ వదిలిపెట్టుకుని మళ్ళీ సినిమా కథ రాసుకుని మళ్ళీ ఒక ప్రొడ్యూసర్ పట్టుకుని వాళ్ళకి నెరేట్ చేసి కొన్ని సీన్లు నచ్చకపో హీరోయిన్ పట్టుకోవడం ఇది మనం సినిమా తీస్తామంటే ఈజీ ఏం కాదు ఈ ప్రాసెస్. అవును. ఎట్లా ఏంటి అంటే సినిమా అనేది బేసిక్లీ నాకు మా నాన్నగారి నుంచి వచ్చిందండి. మా నాన్నగారు రాజా శివానంద, ఆయన ఫిలిం రైటరు, డైరెక్టర్, కో డైరెక్టర్గా చాలా సినిమాలు చేశారు. ఆయన రైటర్గా చాలా సినిమాలు చేశారు. సో చిన్నప్పటి నుంచి ఆ వాతావరణంలోనే పెరిగామన్నమాట. సో ఫిలిం మేకింగ్ చిన్నప్పటి నుంచి ఆ ఇంట్రెస్ట్ ఉంది. అండ్ నేను రైటింగ్ నాకు బాగా ఇష్టము. సో ఐ యూస్ టు రైట్. అలా కాపీ రైటర్గా వర్క్ చేశాను. నేను కాంటెంట్ హెడ్గా పనిచేశాను స్టార్ స్పోర్ట్స్ తెలుగుకి. సో ఏంటంటే బ్యాక్ ఆఫ్ మైండ్ సినిమానే, కానీ సమ్హౌ కెరియర్ వేరేగా వెళ్ళింది. అంటే ముక్కెక్కడ అంటే ఇలా చుట్టూ చూపించినట్టు నేను కొంచెం స్లింగ్ షాట్ లాగా అనమాట. కొంచెం లాంగ్ ఇదే తీసుకున్నప్పటికీ అంటే ఫిలిం రిలేటెడ్ ఫీల్డ్లోనే ఉండగలగడం నా అదృష్టం. అడ్వర్టైజింగ్లో ఉన్నాను, యాడ్ ఏజెన్సీస్లో ఉన్నాను, యాడ్ ఫిల్మ్స్ వర్క్ చేశాను. సార్ యాడ్ ఫిల్మ్స్ వర్క్ చేస్తే యాడ్ ఫిల్మ్స్ అనేది ఒక మనం ఎంతో చెప్పాల్సిన కంటెంట్ని 30 సెకండ్స్లో చెప్పగలం. కరెక్ట్. యాడ్ మేకర్స్కి సినిమా మేకింగ్కి వచ్చేటప్పటికి చాలా డిఫరెన్స్. కరెక్ట్. ఇక్కడ వచ్చేటప్పటికి మీకు పరిధి వేరుగా ఉంటుంది. స్క్రీన్ 2 hours పైన ఉంటుంది. మీ యాడ్లో అయితే 30 minutesలో, ఈ 2 hours 30 minutesలో చెప్పగలుగుతారు. 30 seconds సార్, 30 secondsలో చెప్పగలుగుతారు. ఏది టాస్క్ సార్? రెండు డిఫరెంట్ అండి. రెండు డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఛాలెంజెస్. అంటే ఇది 30 secondsలో చెప్పడానికి దాన్ని చాలా కుదించాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఒక పాయింట్ని 2 గంటల సేపు బోర్ కొట్టకుండా చెప్పాలి. సో యాడ్ ఫిల్మ్ మేకింగ్కి ఫీచర్ ఫిల్మ్ మేకింగ్ ఇది ఈజీ ఇది కాదు అని చెప్పలేమండి. ఎందుకంటే ఒక్కొక్కసారి యాడ్ ఫిల్మ్ మేకింగే సుఖం అనిపిస్తుంది. 3 days షూట్, 3 days కలిపి మనం 30 seconds షూట్ చేస్తాం. బట్ మనం ఫిల్మ్ మేకింగ్కి వచ్చేసరికి పర్ డే 3 minutes అట్లీస్ట్ ఎడిట్ ఫుటేజ్ వచ్చేలాగా మనం పని చేయాలి. అలా మనం ఓ 2 గంటల సినిమా బోర్ కొట్టకుండా రాసుకుని అంతే బోర్ కొట్టకుండా తీయగలగాలి. సో బోత్ ఆర్ ఈక్వల్లీ ఛాలెంజింగ్. నరేష్, ఏమనిపించింది నీకు? చాలా కథలే ఫస్ట్ టైం నాకు తెలుసు లవర్ బాయ్ లుక్లో ఉన్నాను కదా, ఛాలెంజింగ్. అవుట్ షర్ట్ వేసి టీ షర్ట్ వేసి నేను చూడలేదు. అలా ఒక కలిలోనే పెద్ద కోట్ వేసుకొచ్చాము. ఈ టైప్ ఆఫ్ పరువులో అయితే ఇన్షర్ట్ ఫార్మల్స్ ఇన్షర్ట్ వేసుకుని ఈ లుక్ చూడలేదు. అంటే లైక్ యూత్ బాయ్ లాగా చేయలేదు అనుకుంటా. చాలా ఫ్రెష్గా ఉంటాడు ఈ సినిమా. మోస్ట్లీ క్యారెక్టర్ బేస్డ్ కదా మనం చేసినవన్నీ, సిరీసెస్ కానీ ఇవన్నీ. కానీ దీంట్లో ఛాలెంజింగ్ పార్ట్ నాకు చాలా భయం వేసింది. వాయిల్ని పట్టుకున్నప్పుడు కరెక్ట్గా కొడుతున్నా లేదా అనేది కొంచెం హోంవర్క్ చేశాను సార్. అంటే ప్రాపర్ టీచర్తో కూర్చొని ఏ నోట్ ఎలా ప్లే చేయాలి అని నేర్చుకున్నాడు. కొంచెం చేసి సాంగ్ ముందు కూడా ఎవరైనా టీచర్ని రమ్మని చెప్పండి, ఆ బీట్ తగ్గట్టు నేను ఇచ్చేస్తాను. దట్ ఈస్ నాకు కొంచెం లోపల యాంగ్షియస్ అయిపోయాను అనమాట. ఏంటి కరెక్ట్గా చేస్తాను లేదా, బిలీవబిలిటీ ఉండాలి కదా, ఏదో కొట్టామంటే అదొక్కటి నాకు చాలా నాకు సినిమా మొత్తంలో అవే ఆ పాయింట్స్ దగ్గరే. ఒకటి నువ్వు అంతా ఫ్రెషర్స్తో చాలా మంది కొత్త వాళ్ళతో డైరెక్షన్లో చేసావు, సీనియర్స్తో చేసావు. చేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా కథ చెప్పినప్పుడు కథ అద్భుతంగా చెప్తారు డైరెక్టర్ కానీ మీరేమో. అయితే కొత్త డైరెక్టర్స్ వచ్చేటప్పటికి ఎక్సైట్మెంట్ ఉంటుంది, అన్ని ఎలిమెంట్స్ పెడితే బాగుంటుందనే ఉద్దేశం ఉంటుంది. తను ప్రూవ్ చేసుకోవాలి, ఎక్సైట్మెంట్ ఉంటుంది. తన బేబీ కాదు, వాళ్ళు ఏదైతే ఎక్సైట్మెంట్ ఉంటుందో అవన్నీ ఎగ్జిక్యూషన్కి వచ్చేటప్పుడు కొంచెం డ్రాప్ అవుతుంది. చాలా మంది ఫస్ట్ టైం ఎలా నమ్మకలేదు. ఉప్పిన్ని ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కాదు, ఆయన ఎక్కడ చేయలేదు. వాళ్ళ నాన్నగారు వాళ్ళ రైటర్ అయినా కూడా ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేయలేదు. ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు, ఎక్కడో సినిమాలు చూసిన నాలెడ్జ్ ఉంటుంది, తెలుసుకున్న నాలెడ్జ్. అది వేరు. లొకేషన్లో వచ్చేటప్పుడు ఇది వేరు. మనం డామినేట్ చేసే అంశాలు చాలా ఉంటాయి. ఇది తెలియదు. కెమెరామెన్ డామినేట్ చేస్తాడు, ఆర్ట్ డిపార్ట్మెంట్ డామినేట్ చేస్తాడు, లైటింగ్ డామినేట్, ఆర్ట్ డిపార్ట్మెంట్ తోటధర్మి గారు లాంటి లెజెండ్స్ని పెట్టుకున్నారు. ఈ డిపార్ట్మెంట్స్ అన్ని మనం అక్కడికి వచ్చి కట్ టేక్ అని చెప్పలేదు అనుకోండి, వాళ్ళు డామినేట్ చేసేస్తుంటారు. వాళ్ళు చెప్తూ ఉంటారు, ఈ అడవాడు ఉంటుంది. అసలు ఫస్ట్ ఇదంతా పక్కన పెడితే ఆయన ఎలా నమ్మగలిగారు డైరెక్టర్ గారు? ఫస్ట్ థింగ్ నేను స్క్రిప్ట్ అండి. స్క్రిప్ట్ నేను చెప్తున్నా కదా, స్క్రిప్ట్ కాన్వర్జేషన్స్ నేను చదివినప్పుడు నేను ఒకటే బిలీవ్ చేస్తాను. స్క్రిప్ట్ చదివినప్పుడు అది కాన్వర్జేషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా అంటే రియలిస్టిక్గా మాట్లాడుతున్నారో లేదా అన్నది నేను చాలా అబ్జర్వ్ చేస్తాను అనమాట.
నేనేం బిలీవ్ చేస్తానంటే ఇది అసలు ఫేవర్ వద్దు. నేనేం బిలీవ్ చేస్తానంటే ఇప్పుడు ఆ కాన్వర్జేషన్ అలా ఉన్నప్పుడు నేను న్యాచురల్గా పర్ఫామ్ చేయగలను అక్కడ. ఇప్పుడు ఏదైనా ఓవర్ ద బోర్డు కొంచెం క్రింజ్ అయితే నాకేదో కొంచెం అప్పుడు ఏంటి డైలాగ్ చెప్పాలా అలా ఉంటుంది, కానీ అలాంటి డైలాగ్స్ ఏం లేవు నేను స్క్రిప్ట్ చేయగలను. సో ఐఎమ్ కాన్ఫిడెంట్ ఏది అప్ అండ్ డౌన్స్ జరిగినా కానీ బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళొచ్చు ఇలాంటి స్క్రిప్ట్ అన్నది నాకు కాన్ఫిడెన్స్ అనమాట. సార్ ఇటువంటి కథలు చెప్పేటప్పుడు సంగీతం బేస్డ్ ఫ్యామిలీ డ్రామాలు విత్ లవ్ స్టోరీ అండర్ కరెంట్గా ఒక చిన్న మెసేజ్ ఉంటుంది. అవును. ఇటువంటి చెప్పేటప్పుడు కొంత సినిమా మొత్తం బాగుంటుంది, ఒక లైన్ మంచి లైన్ అనుకుంటారు బాగుంటుంది, ఎక్కడో చిన్న ల్యాగులు తగులుతూ ఉంటాయి మదర్ దగ్గర లేకపోతే ఎక్కడో సమ్ ల్యాగులు తగులుతాయి. దాన్ని ఎట్లా సస్టైన్ చేయగలరు? ఎందుకంటే ఇవాళ స్పీడ్ రీల్స్ యుగంలో కథ మంచిది, ట్రీట్మెంట్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి, ఎక్కడో వాడి టక్మంట టెల్ ఇటు వచ్చేటప్పుడు కొంత లాగ్ అనిపిస్తుంది. దాన్ని ఎట్లా సస్టైన్ చేయగలరు వాడిని? బేసిక్గా ద కాన్వర్జేషన్స్ ఏవైతే ఉన్నాయో లైఫ్ని ఎట్లా ఇన్స్పైరింగ్గా ఉంటాయండి. ద కాన్వర్జేషన్ అంటే అదే మీరు ఏదైతే లాగ్ అట్లా అనుకుంటున్నారు కదా, ద కాన్వర్జేషన్ ఈ ఫిలింలో ఉన్నవి ఏవైతే ఉంటాయో ప్రతి మాటకి ఒక అర్థం ఉంటుంది అనమాట లైఫ్లో. మనం ఇన్స్పైర్ చేసుకుని లైఫ్లో వెళ్ళటం అదే అది బయట మనుషులు ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు అనమాట లైఫ్లో. ఓకే లైఫ్లో ఇలా ఉండాలి కదా, ఇలా డెసిషన్ తీసుకోవాలి కదా, ఇలా ఉండాలి, ఇలా నేర్చుకోవాలి, మనం అచీవ్ చేయాల్సిన వాటి కోసం ఇంత ఫైట్ చేయాలి, ఏది ఎదురొచ్చినా కూడా అలాంటి కైండ్ ఆఫ్ మోటివేషన్ని ఎక్కువ. చెప్పే డైలాగ్ ఒకటి ట్రైలర్లో పెట్టారు, ఓడిపోవడం చెప్పారు, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ వల్ల ఎవరు డేర్ చేయరు లైఫ్లో. చాలా బాగుంది. అదే అంటుంది. సో ప్రతి కాన్వర్జేషన్లో యూ హ్యావ్ దట్ వెయిట్ అనమాట. అలాంటి కాన్వర్జేషన్స్ వెయిట్స్ ఉన్నాయి. సార్ ప్రొడ్యూసర్ గారు మొన్న ప్రెస్ మీట్ చూశాను నేను, మీకు ఒక 3 కండిషన్లు పెట్టి మరీ సినిమా ఓకే చేశారు. 3 కండిషన్లు ఏది? రక్తం ఉండకూడదు, రొమాంటిక్ సీన్స్ రొమాన్స్ ఉండకూడదు, తర్వాత బూత్ డైలాగ్ లేదో ఉండదు. ఈ 3 కండిషన్స్ అసలు ఈ 3 ఉంటేనే కదా ఇవాళ సినిమా చూసేది. అంటే అలా ఎక్కువ కైండ్ ఆఫ్ ఇష్టపడేది. అవును, అంటే అలా అనుకుంటున్నాం మేము. అన్ని రకాల సినిమాలు ఉండాలి. సో ఈ రకమైన సినిమా రాలేదనేది నాకు నచ్చిన ఐడియా. ప్రొడ్యూసర్ గారు అలా అడిగినప్పుడు నీ కథలు సరే కానీ నాకు ఇలాంటి కథ కావాలి అన్నప్పుడు, అవును ఇలాంటి సినిమా రాలేదు కదా, ఇలాంటి సినిమా వచ్చి చాలా రోజులు అయింది కదా. సార్ నిజంగా ఆవిడ గ్రేట్ సార్. అవును డెఫినెట్. ఎందుకంటే ఈ కండిషన్స్ అడిగి సినిమా కథ రాపించుకున్నారంటే అవును నిజంగా గ్రేట్. అటువంటి ప్రొడ్యూసర్ వాళ్ళు దొరకడం డెఫినెట్లీ. అంటే ఆవిడ అడిగినందుకే ఈ కథ రాశాను నేను. అంటే నార్మల్గా ఇలాంటి కథలు అడగట్లేదు కదండి, మనం రాసినా కూడా మనమే చెప్పడానికి హెజిటేట్ అయ్యే పొజిషన్లో ఉన్నాం. ఎట్లా ఉంది సార్ కమర్షియల్ మీటర్ అంటే? ఇప్పుడు కమర్షియల్ మీటర్ మాకు ఎండ్ ఆఫ్ ద డే వచ్చేటప్పటికి అమౌంట్స్ డబ్బులు కరెక్ట్ ఎంత బిజినెస్ వెళ్తారు, ఇవన్నీ చూసిన తర్వాత ఎండ్ ఆఫ్ ద డే కమర్షియల్ అంటారు, హీరో హీరోయిన్స్ మార్కెట్ అంటారు, ఇవన్నీ చాలా ఉంటాయి. ఇవన్నీ చూసిన తర్వాతే బిజినెస్ జరుగుతూ ఉంటుంది, ఓటీటీ డీల్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఎండ్ ఆఫ్ ద డే మంచి కథలా చేస్తాం, చాలా బాగుంటాయి. ఈ మధ్య హిందూ వసంతాలే వచ్చింది, నాకు అద్భుతంగా నచ్చింది. మా ఫ్యామిలీ మొత్తం రిపీటెడ్గా చూస్తాం. బట్ థియేటర్ల వల్ల ఓటీటీలో సూపర్ హిట్. ఎట్లా చేస్తారు దాన్ని? అంటే మనం ట్రై చేస్తుంది ఏంటంటే అండి, అన్నిసార్లు అలా అవుతుందని నేను అనుకోను. వాట్ వీఆర్ ప్రామిసింగ్ నాకు తెలిసి మన రన్ అసలు ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా కంట్రోల్డ్గా వర్క్ చేసామన్నమాట. మార్తాండ్ కే వెంకటేష్ గారు కానీ స్క్రిప్ట్ మీద ఎప్పుడైతే మేము షూట్ చేసిన తర్వాత, అంటే ఆయన మాకు సినిమా మేము తీసాం మీరు ఎడిట్ చేయండి అన్నట్టు లేదు, ఆయన మాకు సినిమా ఐడియా దగ్గర నుంచి మార్తాండ్ గారి గైడెన్స్ ఉందన్నమాట. సో సారీ ఎడిట్లో ఎలా ఉంటుంది అనేది మేము చాలా డిస్కస్ చేసేవాళ్ళం. సో అలాగే రాసుకున్నాం అనమాట స్క్రిప్ట్ కూడా చాలా. అందుకే మేము విదిన్ 50 days వీ హ్యావ్ ఫినిష్డ్ ద షూట్. చాలా అంటే ఎంత ఎఫిషియెంట్గా మేము వర్క్ చేసి ఉండాలో మీరు ఆలోచించండి. సో 50 days నాట్ 50 యాక్చువల్లీ 46 or 47 అనుకుంటా. సో విదిన్ 50 days ఇంత కాస్ట్ కురూన్ పెట్టుకొని ఇంత డిఫరెంట్ లొకేషన్స్కి వెళ్ళి, ఆ లొకేషన్స్ ఛాలెంజ్ అంటే ఇక్కడ షూట్ అయితే ఇంకో లొకేషన్కి వెళ్ళాలంటే మాకు అదొక 1.5 hour ప్రాసెస్. ఇన్ని పెట్టుకొని కూడా వీ కుడ్ ఫినిష్ ఇట్ ఆన్ టైమ్ అంటే మేము ఎంత ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంటామో ఆలోచించండి. సో మేకింగ్ వైజ్ చాలా టైట్గా రాసుకున్నాము, ఆ రాసుకున్నదే తీసామన్నమాట. అంటే వేస్టేజ్ తక్కువ పెట్టుకొని థియేటర్కి జనాలు ఎందుకు రావాలి అనే మీ క్వశ్చన్కి మాత్రం ఈ లొకేషన్స్లో జరిగే కథ అది
లొకేషన్స్ కథ వేరుగా ఉండవండి. ఆ లొకేషన్ కథని కాంప్లిమెంట్ చేస్తుంటుంది. అందుకే మేఘాలు చెప్పిన ప్రేమ కథ అనే టైటిల్ అనమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్కి ఇస్తున్నాం. సెకండ్ సౌండ్. ప్రతి వాళ్ళ ఇంట్లో 5.1 సరౌండ్ సౌండ్ అయితే ఉండదు. సో ఆ బిగ్ స్క్రీన్ అందరి ఇళ్లలో ఉండవు. సో 150 రూపీస్ 200 రూపీస్కి you are going to a different location, you are experiencing a different world and very pleasant one. ఓకే మ్యామ్, మీది క్యారెక్టర్ చాలా బాగుంది. డైలాగ్స్ కానీ చాలా సింపుల్గా ఉంది. అక్కడ వాటర్ ఏంటి చల్లగా ఉన్నాయి, చూసి రావాలి వాటర్ ఫాల్స్ చాలా బాగుంది, చాలా బాగా రాశారు. ఈ మధ్యకాలంలో తను కూడా ఎన్ని వసంతాల టైంలో ఆ క్యారెక్టర్ కూడా తను చాలా ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టి హీరోయిన్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా రాస్తున్నారు మీరు కొత్త డైరెక్టర్స్. అంటే ఇట్స్ a good thing, right? Naturally sir, we are promoting equality. సూపర్. చాలా మీకు లైన్ చెప్పినప్పుడు ఎలా అనిపించింది కదా? Around this time, this particular dialogue you're talking about, I think I was already a little used to the dialogues, so I was able to pull it off to say it right. I can catch a lot of words, but certain words are new to me, so those things and the nuances and to get the slang right, those things were slightly challenging, but I think we have managed to do it okay. సూపర్. నరేష్, ఇటువంటి వ్యక్తులు మన డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ గారు కానీ ఒక సిస్టంలో వెళ్తున్నారు. నాకు ఈ 3 థింగ్స్ వద్దు, ఇది బ్లడ్ ఉండకూడదు, బ్యాడ్ వర్డ్స్ ఉండొద్దు, అలాగే రొమాంటిక్ సీన్స్ ఉండొద్దు. ఇటువంటి పర్టిక్యులర్ పీపుల్తో ఉన్నప్పుడు చాలా వీళ్ళతో రిస్క్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మంచి వేలు వెళ్తున్నారు, థింకింగ్ బాగుంటుంది. కొద్ది గొప్ప లిటిల్ బిట్ చేదస్తం కూడా ఉంటుంది. వాళ్ళు పట్టుకున్నదే వాళ్ళు ఇదే చేయాలి అని కూర్చుంటారు. వాళ్ళు నాకు ఇదే కావాలని కూర్చుంటారు. ఇది తప్పించి ఉండదు, కుదరదు వాళ్ళతో. అది చేదస్తం అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళు నమ్మిన సిద్ధాంతం అనుకోవచ్చు. ఎట్లా ఉంటుంది వాళ్ళతో? ఇంత పీపుల్ చాలా బాగుంటారు, వాళ్ళ ఐడియాలజీ చాలా గొప్పది. బట్ ఏంటంటే వాళ్ళు పట్టిన కుందేలు 3 కాళ్ళు అనే టైప్ అట్లా కూర్చుంటారు. అంటే నాకు పీస్ఫుల్లే కదా అవన్నీ ఉంటాయి. నాకు ఎక్స్ట్రా లోడ్ ఏముంటుంది, ఓకే రక్తం లేదు, అది ఒకసారి మనకి ఇబ్బంది పెడతా ఉంటుంది ఆర్టిస్ట్గా. నాకు ఓకే అది ఫ్రెండ్లీగానే, నేను మీ పెద్ద పెడతాను కదా ఫ్రెండ్లీగా. బట్ అంటే అదే అంటున్నా కదా, దీస్ కైండ్ ఆఫ్ రైటింగ్స్ రాయాలంటే చాలా టఫ్. ఎందుకంటున్నానంటే అదే మీరు అన్నారు కదా నాకు వయలెన్స్, బ్లడ్ ఇదంతా లేకుండా ఇప్పుడు సినిమాలు లేవు. సో అవన్నీ లేకుండా ఒక ఫిలింని రాసి ఆడియన్స్ని కూర్చోబెట్టడం అనేది ఇట్స్ ఎ వెరీ టఫెస్ట్ రైటింగ్. ఇట్స్ నాట్ ఈజీ రైటింగ్. ఈ మధ్యకాలంలో ఎటువంటి రైటింగ్ రావట్లేదు కూడా. ఇట్స్ అంటే చాలా డేర్ ఉండాలి దానికి. యాక్షన్ సినిమా ఎవరైనా చేయొచ్చు, సుమోలో బస్సులు లేకపోవచ్చు, ఈజీగా దానికి చదువు అక్కర్లేదు. ఎగ్జాక్ట్లీ ఇది రైటే కష్టం. ఎగ్జాక్ట్లీ. యాక్సెప్టెన్స్ ఆడియన్ని థియేటర్ని కూర్చోబెట్టాము అంటే దోస్ ఆర్ వెరీ టఫెస్ట్ రైటింగ్స్. ఇందాక మీరు అన్నట్టు కమర్షియల్ మీటర్, ఇప్పుడు మనం అనుకున్నదే కమర్షియల్ మీటర్ కూడా చూస్తారు కదా. ఒక క్యూట్ లవ్ స్టోరీ చెప్తున్నాం, కమర్షియల్ ఎలిమెంట్ చూసుకున్నాడు. ఇప్పుడు ఎంత జనరేషన్ మేఘాలు చెప్పిన ప్రేమ కదంటే వాళ్ళు ఏదో ఆలోచిస్తారు, వీళ్ళు ఏదో ఎక్కడో పాత అభినందన టైంలో ఉన్నారు వీళ్ళు అని మైండ్ సెట్ ఏమో అలా ఉంటే వాళ్ళకి ఏం చెప్తారు ఇప్పుడున్న జనరేషన్ ఆడియన్స్కి? ది కమర్షియల్ థింగ్, కమర్షియల్ ఆస్పెక్ట్స్ కానీ. ఓకే, ది మ్యూజిక్ ఇస్ అ బిగ్ అసెట్. అందరూ లవ్ చేసే విధంగానే ఉంది. అంటే లైక్ ఎవ్రీ సాంగ్ ఇస్ బ్యూటిఫుల్. జస్టిన్ గారు ఇంకా తెలిసిందే, ఇంకా జస్టిన్ గారి గురించి. నెక్స్ట్ థింగ్, వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ. దట్ కెమిస్ట్రీ తెలియకుండా ఒక ఫీల్ని క్రియేట్ చేస్తుంది అనమాట ఆడియన్స్లో. దగ్గర అవుతూ దూరం అవుతూ ఒక తెలియని అదొకటి ఉంటుంది చూసారా మనకి లైఫ్లో. ఒకటి లవ్ చేసినప్పుడు ఒక ఫీల్ ఉంటుంది కదా, ప్రతి ఒక్కరి లైఫ్లో టచ్ అవుతాయి వెళ్తుంది కదా. సో ఆ కైండ్ ఆఫ్ ఫీల్ అండ్ దిస్ లొకేషన్స్ కానివ్వచ్చు. అండ్ వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అది హై పాయింట్ ఒకటి ఉంటుంది కదా తల్నార్ హిల్స్లో. అది దట్ సీన్ నాకు నేను చేసినప్పుడు ఏమనిపించింది కానీ సినిమాలో చూసినప్పుడు ద సౌండ్ ఎఫెక్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఏదో సడన్గా ఒక ఏదో మంచి ఫీల్ హార్ట్లో డిఫరెంట్ ఫీల్ వచ్చింది నాకైతే. అక్కడ క్లౌడ్స్ ఏది కూడా మేము సీజీ చేయలేదు సార్, రియల్ షార్ట్. ఎన్ని గంటలకు వెళ్ళాలి లొకేషన్కి? లక్కీ ఏంటంటే ఫస్ట్ ఒకవేళ రిసార్ట్లో షూట్ ఉంటే కనుక మేము అక్కడే స్టే చేస్తున్నాం కాబట్టి నో ప్రాబ్లం, రూమ్లో రెడీ బయటికి రావడం. ఇఫ్ ఇంకా దూరం ఉందంటే లాంగ్ లొకేషన్ ఉందంటే 6:30, 6:45 అట్లా స్టార్ట్ అయిపోతుంది.
మధ్యకాలంలో గీతాంజలి మంచి మంచి సినిమాటోగ్రఫీ చూస్తే ఆ ఫ్లేవర్ అనిపించింది. ఈ సినిమాటోగ్రఫీ పర్టికులర్ చాలా కొత్తగా కనిపించాను. ఆమె చాలా బాగుంది. విజువల్స్ ఈ మధ్యకాలంలో విజువల్స్ చాలా బాగుంటాయి తప్ప ఈ ఐ ఫీస్ట్ ఉంటే చాలా బాగుంది. నాకు తెలిసి సినిమాటోగ్రఫీ చాలా కష్టపడ్డారు. మేడం నిర్మాత గారు కూడా ఆయన గురించి చాలా బాగా చెప్పారు. ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మోహన్ కృష్ణ గారు. మోహన్ కృష్ణ ఆయన ఏం చెప్తా ఈజ్ అ వెరీ ఎక్స్పీరియన్స్డ్, మాకంటే కూడా అందరికంటే కూడా ఎక్స్పీరియన్స్ అయిన లొకేషన్. మీరు చూసుంటారు కదా రాజా ది గ్రేట్. ఆ టైంలో మనం ఫిల్మ్స్ చూసుకుంటే ఆ టైంలో దట్ ఈస్ ద ఓన్లీ ఫిలిం డిఫరెంట్ కలర్ ప్యాలెట్స్తో చూసిన ఫిలిం అది రాజా ది గ్రేట్. అంటే లైక్ ఆయన సినిమా ఫస్ట్ సినిమా ఇష్కియా కానీ విద్యాబాలన్ గారిని చూపించిన విధానం కానీ ఇట్స్ లైక్ సో ద కోర్ టు ద ఆర్ట్. అంటే లైక్ ఎవ్రీ ఫ్రేమ్లో కథను మూవ్ చేస్తూ ఉంటారు అనమాట ఆయన. మీకు ఎలా అనిపించింది? మిమ్మల్ని అయితే ఇంకా చాలా బాగా చూపించారు సినిమాటోగ్రాఫర్. Yeah, I think he's kept the best frames for me. I'm very thankful. In fact, when I watched the movie yesterday, I personally thanked him. Yes. Hello. Bagundi. So, I think he gave me a lot of inputs, like how to be better because I'm new, what key points I should note. He's a very experienced technician. Lots of things he taught me actually during the filming process, and I think he's kept the best frames for me, which I am very, very, very thankful for. I finally got to see it yesterday, and thoroughly loved seeing myself. Okay, super. I should thank him for that. Tanu location lo alage untada maatladutada ekku? Mostly silent, but shots between lo we'll put some dumb jokes and we'll crack some, but mostly he'll be sharing about his hobbies. He's like a photographer. His hobbies are photography. Those he'll talk about his projects. Mostly we actually got along really well. Yeah. Boring person or funny person? Funny, not both, in between. సార్ ఏంటి అక్కడెక్కడో లొకేషన్కి తీసుకెళ్ళారు. లొకేషన్కి కథకి డిఫరెన్స్ ఎందుకు ఉంటుంది? మనకు లంబసింగి లాంటి కూలెస్ట్ ప్లేసెస్ ఉన్నాయి, -డిగ్రీస్ ఉన్నాయి, మేఘాలు ఇక్కడికి వచ్చే వైజాగ్ దగ్గరలో ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఏంటి ఆ కథకి మేఘాలకి అన్న లింక్ ఉంటుందా? అంటే అరకు ఆల్రెడీ మనం చాలా సినిమాల్లో చూసామండి. మనం ఆల్మోస్ట్ ఆల్ లొకేషన్స్ ఊటీ, కొడై, కూనూరు ఇవన్నీ ఎక్స్ప్లాయిట్ చేస్తాం మనం. చాలా లొకేషన్ ఇది కూనూరు, ఇది ఊటీ అని చెప్పగలుగుతాం అన్నమాట. ఈ లొకేషన్లో ఎవరు షూట్ చేయలేదు ఇప్పటిదాకా. అంటే ఎందుకు షూట్ చేయలేదు అంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్ పర్మిషన్స్, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు షూట్. అక్కడ క్యారవన్స్ అలౌడ్ కాదు. సో దే వర్క్డ్ వితౌట్ క్యారవన్స్ ఇన్ ది ఎంటైర్ వాల్పరైజ్. ఇన్ఫ్యాక్ట్ రాధిక మేడంకి కూడా వీ కుడ్ నాట్, అంటే పర్మిషన్ లేదు మాకు, వీ కాంట్ టేక్ ఎ క్యారవాన్ అప్. పాత రోజుల్లో ఎంజాయ్ చేసి ఉంటుంది ఆవిడ. అసలు ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ ఏం కాదు ఆవిడకి. అంటే వీ హ్యాడ్ ఎవ్రీవన్ హ్యాడ్ దేర్ రూమ్స్. అంటే బంగ్లాలోనే షూట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం దూరమైనా దే హ్యాడ్ రూమ్, బట్ నో బడీ వాజ్ గోయింగ్ ఇన్ సైడ్ ఓన్లీ. వీ వర్ ఆల్ లైక్ సిట్టింగ్ నైస్, వెదర్ ఎంజాయ్ చేసుకుంటూ. రాధికా గారు అయితే మేడం మీరు రిలాక్స్ అవ్వచ్చు అంటే నేను ఇక్కడే రిలాక్స్ అవుతా, ఐ లైక్ దిస్ ప్లేస్, ఎంత బాగుంది వెదర్ అనేసి ఆవిడ ఉండిపోయారు. సో అంటే ఈ లొకేషనే అంటే ఫ్రెష్గా ఉంటుంది. ఫస్ట్ ఎవరు చూడండి మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాము. ఈ లొకేషన్ ఇంకో సినిమాలో మారిపోతుంది మనం చెప్పే, అంతే కదా. ఒక మంచి మూడ్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసే ప్రయత్నం అనమాట. సో అందుకనే ఆ లొకేషన్. అది ఇంకోటి ఉమా మేడంకి పర్సనలీ షీ హ్యాస్ అటాచ్మెంట్ విత్ దట్ లొకేషన్. అందుకనే మేము చాలా కష్టపడ్డాం. అంటే మేము స్క్రిప్ట్ అనుకున్న దగ్గర నుంచి ట్రై చేస్తే పర్మిషన్స్ షూటింగ్ టైంకి వచ్చాయన్నమాట. సూపర్. నరేష్, మంచి లెజెండ్స్ తోటతరణి గారు చేశారు, జస్టిన్ ప్రభాకరన్ గారు. ఆ మ్యూజిక్ ఎట్లా అనిపిస్తుంది వాళ్ళతో వర్క్ చేయడం? వాళ్ళు ఆన్ బోర్డ్, ఆ బోర్డులో నువ్వు ఉండటం? ఫస్ట్ నాకు జస్టిన్ చాలా ఫేవరెట్. బేసిక్గా జస్టిన్ ప్రభాకర్ లైక్ ఆయన సాంగ్స్ అన్ని నా లూప్లో ఉంటాయి అనమాట. డైలీ వింటూనే ఉంటాను. సో ఐ హ్యావ్ ఎ విష్ అనమాట, ఎప్పుడు ఆయనతో ఒక్క సినిమా వర్క్ చేయాలి. అదే మనోడు చెప్పినప్పుడు నేను షాక్ అయ్యాను యాక్చువల్లీ. ఏంటి నిజమే చెప్తున్నావా అని. అంటే స్టోరీ నరేట్ చేసి ఓకే అన్నారు ఆయన అని అడిగాను. సో ఐ మెట్ హిమ్ డైరెక్ట్లీ. ఐ సెట్ హిమ్, కన్వే చేశాను, ఐ వాంట్ టు వర్క్ విత్ యూ, ఫైనలీ ఇట్స్ హ్యాపెనింగ్.
ఇంకా చాలా మూవీస్ చేయాలనుకుంటున్నాను మీతో. దట్స్ ఇంకా తోటధరణి గారు అయితే ఇంకా మాట్లాడటానికి ఏం లేదు. ఆయన గురించి లెజెండరీ, ఆయన గురించి తెలిసిందే కదా. ఎవ్రీ ఆర్ట్లో విల్ పుట్ హెస్ ఎంటైర్ నాలెడ్జ్, ఎవ్రీథింగ్. చిన్న మైన్యూట్ కూడా చాలా టేక్ కేర్ చేసుకుంటారు ఆయన. ఉంటారు కదా, మొత్తం ఉంటారు కదా, ఆయనతో పని ఉంటుంది. హైదరాబాద్లో ఇంకా మేము హైదరాబాద్ లొకేషన్ కేరళ హౌస్లో చేసాం. సో అన్ని సినిమాలో ప్రిన్స్ రామవర్మ గారి ఎపిసోడ్ అంతా ఇక్కడ సెట్ చేసాం. రాధిక మ్యామ్తో వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది? అమ్మి గారు, రాధిక మేడం, నీ చిన్నప్పుడు చూసుంటే వాళ్ళే మధ్యకాలంలో. ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. బట్ ఏంటంటే కాంబినేషన్ లేదు. రాధిక మ్యామ్తో మీకు లేదా? లేదు. ఆవిడ వాళ్ళ మదర్ అయింది. నాకు కూడా లేదు. మీకు లేదు? ఏంటి సపరేట్ ట్రాక్ ఆవిడది? సో టేక్ అవే పాయింట్ అనమాట ఆవిడది ట్రాక్. ఆడియన్స్కి లైక్ చాలా ప్లెజెంట్ టేక్ అవే పాయింట్. చాలా బట్ ఆవిడ షూట్ జరుగుతున్నప్పుడు హీ వాజ్ దేర్. అది కాంబినేషన్. కాంబినేషన్ లేదు. మ్యామ్ ఇది చూసారా ఈ మధ్యకాలంలో టాలీవుడ్ తెలుగు మూవీస్ అని చూసారా? Yeah. ఆయన మూవీస్ అని చూసారా? ప్రీవియస్ ఆయన మూవీస్? Actually not, but I've seen clippings of his performances. ఇట్స్ ఓకే. Have you seen Nick? ఆయన కూడా వెయిట్ చేస్తున్నాడు ఒక మంచి హిట్ పడాలి. ఆయన హిట్ పడితే వెళ్ళే ఉంటుంది. I know. ఓకే, టాలీవుడ్లో ఎవరితో చేయాలన్నది మీకు ఆర్టిస్టులు ఎవరు చూసారు? Lots of people, but I would love to act with Allu Arjun sir. ఇంకా చెప్పాలి, లిస్ట్ ఉండాలి. List undi actually. I love all the great technicians here. I would love to play along with anyone. Lots of favorites, Junior NTR, Prabhas, yeah, Vijay Deverakonda, Dulquer Salmaan చేస్తున్నారు కదా, చేయట్లేదా? ఓకే సార్, ఫైనల్గా ఏం చెప్తారు? ఎందుకంటే మంచి ప్రోడక్ట్ ఈ మధ్యకాలంలో మంచి ఫీస్ట్ ఉంది ఫ్యామిలీతో. ఎందుకంటే ఆ కండిషన్ చెప్పిన తర్వాత హాయిగా ప్రశాంతంగా ఈ పిల్లలతో కూర్చొని వెబ్ సిరీస్ కానీ సినిమాలు కానీ చూడలేని పరిస్థితుల్లో ప్రొడ్యూసర్ గారు ఆ మాట చెప్పగానే చెవులకి చాలా ఆనందం వేసింది. బ్లడ్ ఒక డ్రాప్ ఉండొద్దు, బూతురేలాగా ఉండొద్దు, ఒక చిన్న హగ్గు ఇటువంటివి కూడా ఉండొద్దు, రొమాన్స్ కూడా ఉండొద్దు అంటే చాలా హాయిగా ఉంది. పిల్లలు తీసుకుని హాయిగా సినిమా చూసేవాళ్ళు ఉంటారు. ఇటువంటి క్లీన్ ఫిల్మ్ తీశారు, ధైర్యంగా చెప్పొచ్చు మీరు. ఇటువంటి క్లీన్ ఫిల్మ్ అందరూ ఫ్యామిలీస్ అందరూ కంపల్సరీ చూడాలి, యూత్ కూడా చూడాలి. ఏం చెప్తారు ఫైనల్గా ఆడియన్స్కి? అంటే అందరి కోసం ఏదో ఒకటి అయితే ఉంది సినిమాలో. ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు యూత్కి కూడా వాళ్ళకి కావాల్సిన ఆ డ్రీమ్ ల్యాండ్ ఫీలింగ్, ఆ డ్రీమ్ లవ్ స్టోరీ జరుగుతుంటుంది స్క్రీన్లో, అండ్ మ్యూజిక్. సో ఇది థియేటర్లోనే ఎందుకు చూడాలి అంటే ఆ బిగ్ స్క్రీన్లో ఆ లొకేషన్స్లో జరిగే ఒక బ్యూటిఫుల్ కథ విత్ ద బ్యూటిఫుల్ సౌండ్ దట్ జస్టిన్ హ్యాస్ క్రియేటెడ్. సో ఈ ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం యూ హ్యావ్ టు గో టు థియేటర్ అండ్ వాచ్ ఇట్. సూపర్. ఏంటి ఆగస్ట్ 22 చిరంజీవి గారు పుట్టినరోజు ఉన్నారు సార్? చిరంజీవి గారు సార్, ఆ డేట్ మాకు దొరకడం మా అదృష్టం. అంతే, ఆయన పుట్టినరోజు డేట్ మాకు దొరకడం మా అదృష్టం అంతే. ఇంకా ఫైనల్గా ఏం చెప్తారు ఆడియన్స్, తెలుగు ఆడియన్స్కి? ఫస్ట్ సినిమా. So this is my first film as a debutant in Telugu. I think I have done a good job. Kindly watch the film and support me. I need all your support. Only with your support we can do more and better. So kindly watch the film. సూపర్. నరేష్, ఈ దీంతో పాటు నువ్వేం చెప్పట్లేదు, నీతో పాటు ఒక డైలాగ్ వీళ్ళు రిస్ట్రిక్షన్ పెట్టారు. ఏది? బూత్ డైలాగ్లో ఉండొద్దు, రొమాన్స్ కూడా ఉండదు. నాకు తెలిసి ఆయన అంటుకుని ఉండదు. అంటుకున్నావా? అసలు చెయ్యన్న పట్టుకుని చెయ్యి పట్టుకునేది ఉంటుంది అంతే. నాకు తెలిసి హగ్గంటే లాస్ట్ ఉంటుంది, ఫైనల్ ఉంటుంది, క్లైమాక్స్ ఉంటుంది నాకు. బాగా పట్టుకున్నారు అంతేనా? కరెక్ట్గా చెప్పారు. అంతేనా? హగ్ అనేది పెద్ద విషయం ఈ సినిమాలో. అది కూడా చాలా కాన్వర్జేషన్స్ జరిగింది దానికి కూడా. సూపర్, ఆల్ ద బెస్ట్. సినిమా అయితే టీజర్ ట్రైలర్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా చెప్తాను, చూడమని కూడా చెప్తాను. చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్. నీలాంటి వాడికి మంచి హిట్ పడాలి. దగ్గరగా వెయిటింగ్, ఎందుకంటే నీకు మంచి హిట్ పడితే మంచి మంచి సినిమాలు వస్తాయి. మంచి ఆర్టిస్ట్ నువ్వు. నాకు తెలిసి లేట్ అవుతుంది, సరే అయితే బ్లాస్ట్ అవుతుంది. ఈసారి హిట్ పడితే బ్లాస్ట్ అవుతుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. Thank you.